ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. మరి ఈ యొక్క నవంబర్ మాసంలో మనము క్రైస్తవ సిద్ధాంతాలు అన్నటువంటి శీర్షికన అనేక అంశములను ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు దేవుని సార్వభౌమాధికారము మరియు ఉద్దేశము అన్నటువంటి అంశం మీద మనము వింటున్నాము. గాడ్స్ సావరెనిటీ అండ్ పర్పస్. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడలా మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. And we know that all things work together for good to them that love God, to them who are the called according to his purpose. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశం కోసం, ఆయన యొక్క పిలుపు మేరకు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి, కాబట్టి ఆయన ప్రియుల దేవుని ప్రేమించే వారికి దేవుని యొక్క ఉద్దేశము మరి ఆ రీతిగా ప్రియులరా. కాబట్టి మరి ఈరోజు మనము దేవుడు ఏ రీతిగా అన్ని విషయాల్లో మనల్ని ప్రేమిస్తున్నాడో, తన ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారికి మంచి కోసం పనిచేస్తున్నాడో మరి మనం తెలుసుకోవాల్సినట్టు బాధ్యత ఉంటున్నది. మరి ఇక్కడ సార్వభౌమాధికారము, గాడ్స్ సావరెనిటీ అంటే అంతిమ అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వశక్తుడు. మరి ఈజ్ ఆమ్నిపోటెంట్, ఆమ్నిషెంట్ గాడ్, సర్వం తెలిసినటువంటి వాడు. మరి అటువంటి సృష్టికర్త అయి ఉంటున్నాడు. భూదిగంతాలకు కూడా సృజించినటువంటి దేవుడు. అటువంటి అంతిమ అధికారము సావరెనిటీ అంటే ప్రియులారా, దేవుడు తన సృష్టి కోసం మరి ఉద్దేశించినటువంటి ఫలితాలు. దేవుడు ఒక ఉద్దేశంతో నన్ను సృజించి ఉంటున్నాడు. ఉన్నతమైనటువంటి పిలుపు. మరి ఆ యొక్క ఉద్దేశాలు ప్రియులారా, మరి ఆ ఉద్దేశాలు దేవుని చిత్త ప్రకారం యేసు ప్రభు వారి యొక్క జీవితంలో చూస్తే, నా చిత్తం కాదు నీ చిత్తమే, లెట్ దైన్ విల్ బి డన్ ఆన్ దిస్ ఎర్త్ అని చెప్పి చెప్పటం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనం ఇందులో భాగంగా మరి 3 విషయాలు పాయింట్స్ మనం ధ్యానం చేయనంటున్నాము. మరి ఇక్కడ దేవుని సార్వభౌమాధికారం యొక్క హామీ, అష్యూరెన్స్ ఆఫ్ గాడ్ సావరెనిటీ. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో అన్ని విషయాల్లో దేవుని ప్రేమించేటటువంటి వారికి, మరి దేవునితో మంచి సంబంధం కలిగినటువంటి వారు క్రీస్తు ద్వారా క్రీస్తును రక్షకుడిగా ప్రభుగా అంగీకరించి ఆ యొక్క దేవునితో కుమారులుగా అనబడేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రియులారా, మరి ఆయన్ను ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంతో సేవించి ఆరాధిస్తూ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ఆయన ఆరాధించేటటువంటి వారికి అందరికి కూడా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై మనకన్నీ కూడా ప్రియులారా, దేవుడు ఎన్నో శ్రేష్టమైనటువంటి ఈవులు మరి అవన్నీ కూడా మరి మన కోసం ఉంచి ఉంటున్నాడు. అన్ని విషయాల్లో అనేది మన జీవితంలోని ప్రతి అంశంపై దేవుని యొక్క నియంత్రణను ఇక్కడ చూపిస్తుంది ప్రియులారా. కాబట్టి మరి మనకు కొన్ని వచనాలు కూడా చదువుకుందాం. కీర్తన 115 3వ వచనం చూస్తే, మా దేవుడు ఆకాశమందున్నాడు, తన కిచ్చ వచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయించు ఉన్నాడు. బట్ అవర్ గాడ్ ఈజ్ ఇన్ ద హెవెన్స్, హీ హ్యాత్ డన్ వాట్సోఎవర్ హీ హ్యాత్ ప్లీజ్డ్. కాబట్టి పిల్లరా, మన ఇష్టం కాదు, మన యొక్క చిత్తం ప్రకారములు, స్వలాభములు, స్వయిష్టములు, లేకపోతే స్వనీతి, ఇవి కాదు ప్రియులారా. నా చిత్తం కాదు కానీ నీ చిత్తం. కాబట్టి దేవుడికి ఇష్టమైనటువంటి రీతిలో మనల్ని సృజించాడు. ఆయన యొక్క సమయంలో మనల్ని మరి సృజించటం జరిగింది. మరి తీసుకోవటం అనేటటువంటిది కూడా దోస్ ఆర్ ఆల్ ఇన్ గాడ్స్ హ్యాండ్. మనల్ని ఏ రీతిగా సృజించాడు అన్నటువంటిది కూడా ప్రియులారా, వీ కెన్ నాట్ క్వశ్చన్ గాడ్. మన దేవుడు మరి పరలోకంలో ఉన్నాడు. ఆయన తనకు నచ్చినదంతా కూడా చేస్తున్నాడు ప్రియులారా. వీఆర్ ఆల్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. ఆయనకు స్వరూపంలో చేయాలనుకున్నాడు, ఆ రీతిగా చేసి ఉంటున్నాడు. మన నుంచి ఫలాలను ఆశిస్తున్నాడు. నీ ఎడల నా ఎడల మరి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్దేశము. ఆ ఉద్దేశంలో ఉన్నప్పుడు పిల్లరా,
మరి ఆ దేవుడు ఏ రీతిగా యేసు ప్రియులారా ఆ ఆ ఆ ఆ యొక్క గొంతులో వేయబడి ఉంటున్నాడు పీటలో. మరి దేవుడు తోడైనాడు. ఆ ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఆ ప్రిజన్‌లో అక్కడ దేవుడు తోడైనాడు. ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళి ఉంటున్నాడు. ఆయన యొక్క మరి ఆ కలలు కూడా నెరవేరటం అనేటివి మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియులారా దేవుడు మన యొక్క హృదయ వాంఛలను తీర్చేటటువంటి దేవుడు అయింటున్నాడు. మరి మరి ఆ యొక్క ఆర్టిస్ట్‌ని చూసినప్పుడు ఆ బ్రష్ తోటి ప్రతి స్ట్రోకు చివర కళాఖండానికి దోహదపడుతుంది పిల్లగాళ్ళ. ప్రతిది కూడా మరి మన యొక్క జీవితంలో కూడా మైన్యూట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ గాడ్ ఎంత ఉన్నతమైనటువంటి దృష్టితోటి మంచి స్వరము మరి మంచి ఎన్నో స్కిల్స్ ఇస్తున్నాడు, కృపావరాలు ఇస్తున్నాడు. అవన్నీ కూడా ఆయన కొరకు వాడాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. కష్ట సమయాల్లో మరి మనం దేవుణ్ణి నమ్మవలసినటువంటి వారం వింటున్నాం. ఆయన దూషించకూడదు, ఆయన నిందలు వేయకూడదు, నెపం చేయకూడదు. చాలా మంది కూడా మరి అటువంటి రీతిగా ఉంటారు. మంచిగా ఉన్నప్పుడే మరి స్తుతించటం, ప్రార్థించడం. కానీ ముఖ్యంగా మనము కష్ట సమయాల్లో దేవుణ్ణి ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇక్కడ మరి దేవుని ఉద్దేశం వెల్లడి చేయబడింది ప్రియులారా. ఇక్కడ మరి మరి మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ఆయనకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో మేలు కూడా జరుగుతుంది అని చెప్పి పిలువబడినటువంటి వారికి. కాబట్టి దేవుని ఉద్దేశము నిర్దిష్టమైనది మరియు ఉద్దేశపూర్వకమైనటువంటిది పిల్లలారా. నీ ఎడల నా ఎడల వీ హ్యావ్ స్పెషల్ కాలింగ్. జనరల్ కాలింగ్ ఉంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను చెప్పవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసం మీద ఉంటున్నది. మరి అంతేకాకుండా మనము ప్రియులారా నీ ఎడల నా ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి స్పెసిఫిక్ కాలింగ్ ఈజ్ ఆల్సో దేర్. మనం ఆ రీతిగా పిలువబడినట్టు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళమని చెప్తాడు. ప్రత్యేకమైనటువంటి పరిచర్య చేయమని చెప్తాడు. కాబట్టి ఆ దేవునికి పిలుపుకు లోబడి ప్రియులారా మనము వెళ్ళినప్పుడు అక్కడ ఆశీర్వాదకరము. అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. అక్కడ ప్రియులారా ఎంతో ఉద్యమం అనేటటువంటిది ఆత్మీయంగా ఎదుగుదల అనేటటువంటిది మనము చూడగలము. మరి ఇర్మియా 29:11లో కూడా నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మరి ఇర్మియా ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. For I know the thoughts that I think toward you, saith the Lord, thoughts of peace and not of evil, to give you an expected end. కాబట్టి ప్రియులారా దేవుడు మరి ఆయన యొక్క నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. కాబట్టి ప్రియులారా గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ అవర్స్. మరి మరి మనం ఏది కూడా హైడ్ చేసుకోలేము. ఆయన మన ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తున్నాడు. కాబట్టి మనము మరి ఆయన యొక్క చిత్తంలోనికి ఆయన యొక్క ప్రణాళికలోనికి రావాలని చెప్పి మరి మీకోసం నాకు ఉన్న ప్రణాళికలు నాకు తెలుసు అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు ప్రియులారా. మరి ఆ రీతిగా మరి ఎఫ్ఎస్సి 1:11లో కూడా ఆయనలో మనము కూడా ఎంపిక చేయబడ్డాము. కాబట్టి వీఆర్ చోజన్, వీఆర్ ఎలెక్టెడ్. మరి ప్రత్యేకింపబడినటువంటి వారం పిల్లలు, సపరేటెడ్ పీపుల్, శాంక్టిఫైడ్ పీపుల్, ఫర్ స్పెషల్ పర్పస్ ఫర్ హిమ్. ఆ రీతిగా పిల్లలారా మనం క్రీస్తులో ఉన్నటువంటి వారం అందరం కూడా ఆయన యొక్క పనిలో ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. కోచ్ యొక్క మార్గదర్శకత్వం జట్టు విజయానికి ఏ రీతిగా దారితీస్తుందో ఆ కోచ్ని బట్టి ఉంటుంది. మంచి కోచెస్కు ఎంతో డిమాండ్ ఉంటుంది ప్రియులారా. వారిలో గైడ్ చేస్తారు. కాబట్టి అలాగనే ప్రియులారా మనం కూడా ప్రార్థన మరియు లేఖనం ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం వెతకవలసినటువంటి వారం వింటున్నాము. మరి మూడవదిగా దేవుని సార్వభౌమత్వం మరియు ఉద్దేశంపై మన ప్రతిస్పందన. మరి మనం కూడా ప్రియులారా మరి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి వారం వింటున్నాము. చురుకైన విశ్వాసంతో నడిచే ప్రతిస్పందన అవసరం ప్రియులారా. 1 పేతురు 5:7 చూస్తే ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కాస్టింగ్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్ ఫర్ హీ కేర్eth ఫర్ యూ. చూడండి ప్రియులారా ఆయన మన గురించే ధ్యాస చేస్తున్నాడు. ఇప్పుడన్నా వస్తాడని ఆ తప్పిపోయిన కుమారుడి ఏళ్ళ తండ్రి ఎంత ప్రతి దినం కూడా చూస్తున్నాడు. ఆయన కుమారుడి కోసం ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. ఆయన వస్తున్నాడని చూసినప్పుడు వెళ్ళి కౌగిలించుకొని ముద్దాడి ప్రియులారా గొప్ప విందు చేశాడు.
ఆ రీతిగానే ప్రియులారా మన గురించి కూడా చింతిస్తున్నాడు కాబట్టి మరి మన యొక్క చింత యావత్తు ఆయన మీద వేయవలసినటువంటి వారం ఏంటంటే చిన్నదైన పెద్దదైన ఆ సుఖ దుఃఖాలు అన్నీ కూడా ప్రియులారా రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని చెప్పి మనం ఏంటుంటాం ఎల్లవేళలా ప్రభునందు ఆనందించుడి స్తుతించుడి దట్స్ వాట్ ఫార్ వీఆర్ క్రియేటెడ్ కాబట్టి మనం కూడా పిల్లారా మన యొక్క వాట్ ఎవర్ వరీస్ యూ హ్యావ్ మీకు ఎటువంటి చింతలు ఉంటున్నాయో మరి అటన్నిటిని కూడా కలవరం ఆందోళన అటన్నిటిని దేవుని సన్నిధిలో పెట్టండి దేవుని అడగండి ప్రభు నాకు సహాయం చేయండి లేవనెత్తనప్పుడు శక్తినిస్తాడు దేవుడు దాన్ని ఎదుర్కోవటానికి మరి అంతేకాకుండా మరి ఇన్నర్ పీస్ అనేటటువంటిది ఇస్తాడు అంతరంగిక సమాధానం పిల్లల సంతృప్తి అనేటటువంటిది శక్తినిస్తాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి అలాగనే ఫిలిపిలు 4వ అధ్యాయం 6, 7 కూడా దేవునిని గురించి చింతిప్పకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి ఎవరికి తెలియజేయాలండి మరి దేవునికి పిల్లలు బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ అంటు గాడ్ కాబట్టి పిల్లలు మనము మరి మన యొక్క విన్నపాలు మన యొక్క ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనలతోటి మరి విజ్ఞాపనలు అంటే ఇతరుల కోసం ఇతరుల యొక్క విన్నపాలు రిక్వెస్ట్ మరి ప్రార్థనలో మనం దేవునితోటి మాట్లాడతాము మన యొక్క హృదయ ఘోషను తెలియజేయవచ్చు వీ కెన్ షేర్ హిమ్ ఆల్ యువర్ యాంగ్జైటీస్ ఆల్ యువర్ ఎమోషనల్ థింగ్స్ నీడ్స్ మరి ఎనీథింగ్ పిల్లలు అవసరతల గురించి భవిష్యత్తు గురించి కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నటువంటి అన్ని కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు వీ గెట్ రిలీఫ్ వీ గెట్ గైడెన్స్ కాబట్టి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును కాబట్టి పిల్లలారా మనం ఆ రీతిగా దేవునికి ప్రార్థన చేస్తుండేటప్పుడు యేసుక్రీస్తుకు సమాధానం ఆయన చెప్పి ఉంటాడు లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ ఎల్లప్పుడూ ఉండేటటువంటి దేవుడు మన యొక్క సొంత మిత్రులు ఆప్తులు వాళ్ళందరూ కూడా మంచిగా ఉన్నప్పుడే మన వెంట ఉంటారు కానీ దేవుడైతే అన్ని సమయాల్లో ఎల్లవేళలా యందు పిల్లారా ఆయన మనతో ఉండేటటువంటి వాడు కునుకడు నిద్రపోడు అని చెప్పి ఉంటున్నది పిల్లారా మరి మన యొక్క దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని ఉంటున్నది ఆయన ప్రేమించే దేవుడు కరుణించే దేవుడు కృప చూపించే దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళాలని గ్లోబల్గా మనల్ని వాడుకోవాలని చెప్పి మన యొక్క తెలుగు వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఉంటున్నారు ప్రియులారా మరి పోయిన వారంలో మరి జమైకాలో ఒక తెలుగు ఒక బ్రదర్ అక్కడికి వెళ్ళాడు మరి అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి వారికి నాకు సహవాసంగా చూస్తున్న బ్రదర్ ఎవరిని ఉంటే కనెక్ట్ చేయండి అన్నప్పుడు మాకు తెలిసినటువంటి ఒకళ్ళతో అక్కడ కనెక్ట్ చేయటం జరిగింది కాబట్టి ప్రియులారా మరి మనం గ్లోబల్గా దేవుడు మనల్ని వాడు ప్రియులారా ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటున్నాం ఏదో చిన్న ఉద్యోగాలతోటి చిన్న ప్రాంతంలో అక్కడే ఉండటం కాదు కానీ విశాలమైనటువంటి దృష్టి వివాహాల విషయంలో కూడా ప్రియులారు వి నీడ్ టు హ్యావ్ బ్రాడ్ మైండ్ మరి ఎంతగానో ప్రియులారు దేవుడు ఎవరిని చూపిస్తే వాళ్ళను మరి వివాహం చేసుకోవాలన్నటువంటి దృక్పథం ఏదో మన కమ్యూనిటీ మన యొక్క క్యాస్ట్ మన యొక్క మరి అందచందాలు లేకపోతే ఈ ప్యాకేజ్ ఉన్న వాళ్ళు ఎబ్బో వాళ్ళే కావాలా అట్లాంటివి కాదు ప్రియులారు అది ఎవరు సాటి అయినటువంటి ఎవరు సహకారి ఎవరు మనకు జీవిత భాగస్వామిగా ఉపయోగపడతారు జ్ఞానవంతులు దీనివంతులు ఆ బాధ్యత ఉండేటటువంటి వాళ్ళు మరి అటువంటి మరి దినాల్లో చూడటం లేదు పిల్లల కాబట్టి మనము మన యొక్క బిడ్డల ఎడల ఈ రీతిగా ప్రార్థన చేద్దాం నేర్చుకోవటానికి మరియు పెరగటానికి మార్గదర్శకత్వాన్ని మనము మరి విశ్వసించడం అవసరం పిల్లరా కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క దేవుని మంచితనం యొక్క అనుభవాలను మన జీవితంలో పొందినటువంటి వీటిని ఇతరులతో మనం పంచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము మరి ముగింపుగా దేవుని సార్వభౌమాధికారం మన జీవితాలపై నియంత్రణ నిర్ధారిస్తుంది పిల్లారా ఆయన యొక్క అధికారం ఆయన యొక్క కంట్రోల్లో ఉన్నప్పుడు వీఆర్ సెక్యూర్డ్ వీఆర్ సేఫ్ వీఆర్ సాటిస్ఫైడ్ ఆయన యొక్క రక్షణను పొంది పిల్లారా ఎంతగా మనము మరి ఆత్మీయంగా ముందుకు వెళ్తూ ఉంటామో ఆయన్ను ప్రేమించే వారికి ఆయన ఉద్దేశం మంచిది పిల్లారా మరి మన ప్రతిస్పందన మరి చురుకైనటువంటి విశ్వాసంతో ముందుకెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆ రీతిగా పిల్లల దేవుని సార్వభౌమత్వాన్ని మరి ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం నమ్ముదాము స్వీకరిద్దాము ఆ రీతిగా మన యొక్క రోజువారీ డైలీ లైఫ్లో పిల్లరా సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని కొరకు జీవించేలాగిన దేవుడు మనకు సహాయం చేయనుగాక
ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువ, కృపగల నాయన తండ్రి, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ యొక్క సార్వభౌమాధికారంలోనికి రాగలిగినట్టు సహాయం చేయండి. హెల్ప్ us to come into thine control of God, under thine control of Father. ఓ గొప్ప నాయన తండ్రి, మీరే సహాయం చేయండి. అయోగ్యులం, ఎన్నికలైనటువంటి వారు ప్రభు, ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని తండ్రి మీరు దర్శించండి, దీవించండి, కృప చూపించండి ప్రభు. ఒక గొప్ప నాయన ఎంతమందికి తండ్రి ఎటువంటి అవస్థలు ఉంటున్నాయో ప్రభు, ఇటువంటి మంచి వాక్యాలతో మీరు తండ్రి మా గృహాలకు వస్తున్నారు నాయన తండ్రి. ఈ వాక్యం వినటానికి సహాయం చేయండి. సాతాను ఎంతగా ప్రభు వాక్యం వినకుండా చేస్తుంది తండ్రి, మీరు సహాయం చేయండి ప్రభు. ఈ సత్యమును తెలుసుకున్నప్పుడు ప్రభు, సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేయను అంటున్నారు ప్రభు. యేసు ప్రభు వారు నేనే సత్యం అంటున్నాడు తండ్రి. ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రభు, రానటువంటి దినాల్లో మీ కొరకు గొప్పగా తండ్రి, గ్లోబల్గా తండ్రి మరి ఉపయోగపడటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే ఈ యొక్క లింక్ను ఇతరులకు కూడా మరి షేర్ చేసి మరి యొక్క పరిచర్యలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.